జగన్నాథుడు సంవత్సరానికొకసారి గణపతి రూపంలోకి ఎందుకు మారతాడో మీకు తెలుసా? కర్ణాటకలో గణపతి భట్ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి గణేశుడంటే చాలా ఇష్టం. ఆయన గణేశుణ్ణి తప్ప ఇంకెవ్వరిని పూజించేవాడు కాదు. ఈ లోకంలో గణపతి తప్ప ఇంకొక దేవుడే లేడు అని భావించేవాడు. అలా భారతదేశంలో ఉన్న మొత్తం గణేష ఆలయాలకి వెళ్ళి దర్శించుకునేవాడు. అలా ఒకరోజు పూరికి కూడా వస్తాడు. ఆ రోజే స్నాన పూర్ణిమ, అంటే జగన్నాథునికి స్నానం చేయించే రోజు. గణపతి భట్ జగన్నాథుని చూసి, ఈయనేమి దేవుడు, సరిగ్గా ముఖం లేదు, సరిగ్గా చేతులు లేవు, కాళ్ళైతే అసలే లేవు, పెద్ద పెద్ద కళ్ళు తప్ప ఇంకేమీ లేవు అని అంటాడు. అది విన్న జగన్నాథుడు, గణపతి భట్ట, నా పేరు జగన్నాథుడు, నేనే ఈ జగానికి నాయకుణ్ణి అని అంటాడు. అప్పుడు గణపతి, లేదు లేదు, గణేశుడు తప్ప ఇంకొక దేవుడే లేడు అని అనగా, జగన్నాథుడు నవ్వుకుని, నేనే బ్రహ్మని, నేనే శివుణ్ణి, నేనే సూర్యుణ్ణి, నేనే చంద్రుణ్ణి, మరియు ఇంద్రుని కూడా నేనే, అంతెందుకు గణపతిని కూడా నేనే అని అంటాడు. గణపతి భట్ట నవ్వుకుని, ఏంటి మీరు గణేశుడా? అయితే ఆయన రూపంలోకి ఒక్కసారి మారి చూపించండి అని అంటాడు. అప్పుడు జగన్నాథుడు గణపతి రూపంలోకి మారి గణపతి భట్టకి దర్శనమిస్తాడు. జగన్నాథుడు గణపతి రూపంలో ఎంతో అందంగా ఉంటాడు. గణపతి భట్ట ఆశ్చర్యపోయి, ఈ రూపదర్శనాన్ని అందరికీ కలిగించండి స్వామి అని అంటాడు. సరే తాదాస్తు అని అంటాడు. అందుకే ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం స్నాన పూర్ణిమ రోజు జగన్నాథుడు గణపతి రూపంలోకి మారి ఆయన భక్తులకి దర్శనమిస్తాడు. ఈ రూప దర్శనం చేసుకున్న వారికి విముక్తి కలుగుతుంది అని భావిస్తారు. ఈ రూపాన్ని గజబేష అని పిలుస్తారు. ఇక అందరూ చెప్పండి, జై జగన్నాథ అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.